ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడొక పెద్ద చర్చ నడుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే ఒక అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. ఆయన తీసుకోబోయే ఒక్క డెసిషన్ అది ఆయన పొలిటికల్ ఫ్యూచర్నే కాదు, ఏపీ ప్రజాస్వామ్యాన్ని కూడా ప్రభావితం చేయబోతోంది. పదండి, ఈ విషయంలో అసలేం జరుగుతోందో వివరంగా చూద్దాం. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ఎక్కడ చూసినా ఇదే ప్రశ్న. 2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అనేది హాట్ టాపిక్ అయిపోయింది. దీనికొచ్చే సమాధానం కేవలం ఒక లీడర్ భవిష్యత్తును మాత్రమే కాదు, ప్రతిపక్షం అంటే ఏంటో కూడా తేల్చబోతోంది. ఈ మొత్తం డిస్కషన్ వెనుక అసలు కారణం ఈ ఒక్క నంబర్ 60. ఇది ఏదో పొలిటికల్ పార్టీ తీసుకునే నిర్ణయం కాదు, మన రాజ్యాంగం పెట్టిన ఒక కండీషన్. అందుకే ఈ 60 డేస్ డెడ్లైన్ ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సరే, అసలు విషయానికొస్తే ఎలక్షన్స్ తర్వాత ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకొచ్చింది కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే. ఆ తర్వాత ఆయన సభలో కనిపించలేదు. మరి ప్రతిపక్ష నేత సభలోనే లేకపోతే ప్రజల తరఫున మాట్లాడేది ఎవరు? మనకు తెలుసు కదా, ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షం ఒక గుండెలాంటిది. వాళ్ల పని కేవలం గవర్నమెంట్ను తిట్టడమే కాదు, గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడడం, ప్రజల సమస్యలను సభలో వినిపించడం, బడ్జెట్ లాంటి ఇంపార్టెంట్ విషయాల్లో తప్పులుంటే ప్రభుత్వాన్ని నిలదీయడం, ఇవన్నీ వాళ్ల డ్యూటీ. ఇందులో ప్రతిపక్ష నేత రోల్ చాలా కీలకం. కానీ అసలు లీడరే సభకు రాకపోవటంతో మిగతా వైసీపీ ఎమ్మెల్యేల్లో ఫుల్ కన్ఫ్యూజన్. వాళ్లకు ఏం చేయాలో క్లియర్ డైరెక్షన్ లేదు. పైనుంచి మీ ఇష్టం అని సమాధానం వస్తోందట. దీంతో ఎవ్వరికి వాళ్లే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇది పార్టీ ఎమ్మెల్యేల్లోనే అసంతృప్తికి దారితీస్తోందని టాక్. కరెక్ట్ లీడర్షిప్ లేకపోతే ప్రతిపక్షం ఎలా పనిచేస్తుంది చెప్పండి? ఇప్పుడు ఈ సమస్యలో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్కి వద్దాం. అదే ఈ 60 రోజుల రూల్. ఈ రూల్ వల్లే ఈ సిచ్యువేషన్కి త్వరలోనే ఒక ఎండ్ కార్డ్ పడబోతోంది. ఈ రూల్ చాలా సింపుల్ అండ్ క్లియర్. సభ పర్మిషన్ లేకుండా కంటిన్యూస్గా 60 అసెంబ్లీ మీటింగ్స్కి రాకపోతే ఆ ఎమ్మెల్యే పదవి పోతుంది. అంటే ఇదేదో లోకల్ పాలిటిక్స్ కాదు, ఇది రాజ్యాంగపరమైన బాధ్యత. దీన్ని తప్పించుకోవడం దాదాపు ఇంపాసిబుల్. త్వరలోనే బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. అంటే ఆ 60 రోజుల కౌంట్డౌన్ గడియారం చాలా ఫాస్ట్గా తిరుగుతోందన్నమాట. టైం అయిపోతోంది. సో ఈ సెషనే జగన్ గారి పొలిటికల్ స్టోరీలో క్లైమాక్స్ కాబోతోంది. ఆయన డెసిషన్ ఏంటో తేలిపోల్సిన టైం వచ్చేసింది. జగన్ గారి డెసిషన్ వెనుక కేవలం ఇప్పటి పరిస్థితులే కాదు, గతం కూడా ఒక పెద్ద నీడలా వెంటాడుతోంది. రాజకీయాల్లో ఎప్పుడూ అంతే కదా, గతం మనల్ని వదలదు. గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు బూమరాంగ్లాగా వెనక్కి వస్తున్నాయా అనే డిస్కషన్ కూడా జరుగుతోంది. ఒక్కసారి చూడండి పరిస్థితి ఎలా తలకిందులైపోయిందో. 2019లో 151 సీట్లతో భారీ మెజారిటీతో గెలిచిన వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కూటమి ఇప్పుడు 164 సీట్లతో పవర్లో ఉంది. ఈ పవర్ షిఫ్ట్ అసెంబ్లీలో వాతావరణాన్ని కంప్లీట్గా మార్చేసింది. గడిచిన 5 ఏళ్లలో అప్పటి ప్రతిపక్షం మీద ఇలాంటి కామెంట్సు, ఛాలెంజ్లు సభలో చాలా వినిపించాయి. అయితే పాలిటిక్స్లో టైం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. అప్పుడు అన్న మాటలే ఇప్పుడు తమను వెంటాడుతున్నాయనే ఫీలింగ్ వాళ్లను సభలోకి అడుగుపెట్టకుండా ఆపుతుందా? ఇక్కడే మనందరికీ ఒక ప్రశ్న వస్తోంది. జగన్ గారు అసెంబ్లీకి రాకపోవడం వెనుకున్నది ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీనా, లేకపోతే మారిన పరిస్థితుల్లో తమ పాలనపై వచ్చే విమర్శల దాడిని ఎదుర్కోలేక భయపడుతున్నారా? ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయాలి అనేదానికి మన ఏపీ పాలిటిక్స్లోనే ఒక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ఉంది. జగన్ గారి ప్రత్యర్థి గతంలో ఇలాంటి పరిస్థితిని ఎలా ఫేస్ చేశారో చూస్తే ఇప్పటి సిచ్యువేషన్ మీద మనకొక క్లారిటీ వస్తుంది. 2019లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా సభలో ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా సరే ఆయన వెనక్కి తగ్గలేదు. ప్రతిపక్ష నేతగా తన డ్యూటీ తాను చేస్తూ సభలో నిలబడి ఫైట్ చేశారు. పాలిటిక్స్లో కింద పడిపోవటం కాదు, పడ్డాక మళ్లీ లేవటమే రియల్ లీడర్షిప్ అని ఈ జర్నీ ప్రూవ్ చేస్తోంది. సో చంద్రబాబు గారి జర్నీ ఇప్పుడు జగన్ గారి ముందు ఒక క్లియర్ ఆప్షన్ చూపిస్తోంది. సభలో వచ్చే ఛాలెంజ్లను ధైర్యంగా ఫేస్ చేసి ప్రజల కోసం నిలబడటమా, లేక వాటన్నిటికీ దూరంగా ఉండిపోవటమా? ఇది ఆయన నాయకత్వానికి అసలైన టెస్ట్. సరే, ఈ పొలిటికల్ లీడర్ల స్ట్రాటజీలన్నీ పక్కన పెడితే ఫైనల్గా జనాలు ఏమనుకుంటున్నారు, వాళ్ల ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. ప్రజలు కోరుకునేది చాలా సింపుల్. సభలో మాట్లాడాలి, బడ్జెట్లో ఏమైనా తప్పులుంటే ఎత్తిచూపాలి,
గవర్నమెంట్ పాలసీలను ప్రశ్నించాలి. ఒకవేళ మైక్ ఇవ్వలేదనుకోండి, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఫైట్ చెయ్యాలి. అంతేగాని అసలు సభకే రాకుండా పారిపోవడం కరెక్ట్ కాదని జనాలు ఫీలవుతున్నారు. ఫైనల్గా జగన్ గారు అసెంబ్లీకి వస్తే అది కేవలం వైసీపీకి మాత్రమే ప్లస్ కాదు, మన రాష్ట్ర ప్రజాస్వామ్యానికే అదొక మంచి సంకేతం. ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉంది, చర్చకు రెడీగా ఉంది అని అది చూపిస్తుంది. సో ఇది ఒక్క పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇప్పుడు అందరి కళ్ళు ఒకే విషయం మీద ఉన్నాయి. గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సెషన్ మొదలవుతోంది. ఆ తర్వాత జగన్ గారు వెయ్యబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి? రాష్ట్ర రాజకీయాల ఫ్యూచర్ ఈ ఒక్క స్టెప్ మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆయన ముందు రెండే దారులున్నాయి. ఒకటి, ఒక ఫైటర్లాగా సభలో నిలబడి వచ్చే ప్రతి ఛాలెంజ్ను యాక్సెప్ట్ చేయడం. 2, వ్యూహాత్మకంగా సభకు దూరంగా ఉండటం. ఆయన ఏ దారిని ఎంచుకుంటారు? పోరాటమా లేక పక్కకు తప్పుకోవడమా? దీనిపై మీ అభిప్రాయమేంటో కూడా ఆలోచించండి. చూడాలి ఏం జరగబోతుందో.